హాయ్ అండి. సండే అయితే వచ్చేసింది. సండే వచ్చిందంటే మాత్రం మంచి మంచి ఐటమ్స్ అయితే తీసుకొస్తాను కదా! అలానే తీసుకొచ్చేసాను. మరి చూస్తున్నవైతే సముద్ర రొయ్యలు, పెద్ద రొయ్యలు. చూసారా ఎంత సైజు తీసుకొచ్చానో. రొయ్యలైతే సూపర్‌గున్నాయి. ఇకపోతే పొద్దున్నే చెరువు చేపలకి 3:30, 4 మధ్యలో అయితే చెరువు చేపల దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంక ఈ వారం అయితే ఎక్కువ ఐటమ్స్ అయితే ఏవి తీసుకోలేదండి. తీసుకున్నవన్నీ కూడా కొద్దిగా తీసుకున్నాననమాట. అలాగే చెరువు చేపలు కూడా ఎక్కువ రాలేదనమాట. వాళ్ళు కూడా కొంచెమే తీసుకొచ్చి కుప్పలు చూసారా ఎంత కొద్దిగా అయితే వేశారో, వాళ్ళు కూడా అలాగే తక్కువే ఏశారు. ఇంకా మన షాప్‌కి ఏవైతే పడతాయో అవన్నీ కూడా కొద్దిగా తీసుకున్నాననమాట. ఎక్కువైతే ఈ వారం చెరువు చేపలు అస్సలు వేయలేదు. అలాగే సముద్రం చేపలు కూడా కొద్దిగా ఏసుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికే 3:45 అలా అయిందనమాట. ఇంకా అటు ఇటు తిరిగి ఇంకా ఎక్కడైతే బాగున్నాయో కొద్దిగా చేపలన్నీ ఏసేసుకున్నాను. చేపలు వచ్చాయి. అలాగే నార్మల్ చేపలు కూడా వచ్చినాయి. నార్మల్ చేపలు మాత్రం రేట్ ఎక్కువ వెళ్తుందండి. ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువ చేపలు వచ్చేస్తున్నాయి కదా! అవైతే తక్కువకేస్తున్నారు. వచ్చినవి. నార్మల్‌గా వచ్చినవైతే రూ. 10 ఎక్స్ట్రాగా ఏస్తున్నారు. ఇంకా మన కొట్టుకి తీసుకున్నవన్నీ మంచివే తీసేసుకున్నాను. ఈ వారం అయితే చిన్న చేపలైతే బాక్సులు వచ్చేసాయండి. పెద్ద ఐటెమ్ మాత్రం అదే ఇప్పుడు కేజీ సైజు కన్నా పెద్దవుంటాయి కదా! అవైతే తక్కువ వచ్చినాయి అనమాట. ఇంకా తీసుకున్నవన్నీ కూడా మంచివే తీసుకున్నాను. ఇంకా మనం తీసుకున్న పక్కనైతే కేట్లు దించారు. అంత చిన్న సైజు చేప. పెద్ద సైజు చేప అంటూ లేదు. చూస్తున్నారు కదా! బొచ్చులైతే 30 కేజీలు, అర కేజీలు అలా ఉన్నాయి. అలా శీలావతిలో అయితే అర కేజీ సైజు చేపలు కూడా వచ్చినాయి. ఇంక ఇవేవి తీసుకోలేదు. జస్ట్ వీడియో వరకే తీసాననమాట. ఏవేవి వచ్చాయో చూపించడానికి. ఇంకా అవి అక్కడ తీసుకొని షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత అన్నీ కూడా నీట్‌గా కడిగేసుకొని, బల్ల కడిగేసుకొని నీట్‌గా పేర్చేసుకున్నాను అనమాట. అలాగే నిన్న సముద్ర చేపలు తీసుకొస్తాను కదా! అవి కూడా ఐస్‌లో నుండి తీసి ఏరేసుకొని నీట్‌గా ఏ ట్రైలోకి ఆ ట్రైలోని కొంచెం ఐస్ అయితే వేసేసి నీట్‌గా పేర్చేసుకుంటాను ఫస్ట్ అయితే. మరి ముందుగా అయితే అక్కడ తీసుకున్నాను కదా శీలావతులు. ఒక్క చేప కూడా ఈరోజు తేలేదండి. అస్సలు చేపలు అంటూ లేవు. ఇవైతే 15 కేజీలే వేసుకున్నాను. ఎక్కువైతే వేసుకోలేదనమాట. చేపలైతే మాత్రం సూపర్ అంటే సూపరు ఈ వారం మాత్రం. అలాగే జడ్డువాలు ఇవైతే 20 కేజీలు తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. కానీ సగమే తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం నెల అయితే మొదలైంది కదా! కొంచెం వ్యాపారం అయితే కొంచెం డల్ అవ్విందనమాట. కస్టమర్లు కొంచెం రావడం తగ్గారు పూజల వల్ల. అందుకని నేను కూడా ఐటమ్స్ అయితే తగ్గించి తీసుకున్నాను. అదే తీసుకున్న కేజీల్లో తగ్గించి అయితే తీసుకున్నాను. ఇవైతే 20 కేజీలు తీసుకున్నాను. 20 కేజీలు కూడా 2 కేజీల చేపలు చాలా బాగున్నాయి. ఇవి కూడా అలాగే తీసుకున్నాను. ఎంత బాగున్నాయో చేపలైతే మాత్రం. అలాగే ముందొచ్చిన వారంలో కూడా జడ్డువలు అయితే పెద్దవే తెచ్చాను. ఇంకా అవి కూడా అలాగే అయిపోయి. జడ్డువ అంటే ఇంకెప్పుడు తొందరగా అయిపోద్దండి. ఇంకంతే, ఇంకా జడ్డువ గురించి చెప్పనవసరమే లేదు. ఎప్పుడు తెచ్చినా సరే చాలా తొందరగా అయితే అయిపోతుందన్నమాట. అలాగే ఇవి 20 కేజీలు తీసుకున్నాను కదా! దాని తర్వాత ఏమొచ్చి ఈ వారం సందువాలు అయితే పెద్దవే వచ్చాయండి. పెద్ద సైజే వచ్చాయి. కానీ నేనైతే ఇంకా శ్రావణ మాసం నెల అని నేనైతే కేజీ సైజులో తీసుకున్నాను. 15 కేజీలే తీసుకున్నాను. ఇంకా బొచ్చులు అవేమీ తేలేదన్నమాట. ఇంక ఈ వారం అయితే మాత్రం వచ్చిన సైజు కూడా 30 కేజీ సైజు. ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను కదా! చిన్నవి వచ్చాయి. బొచ్చు జడ్వ కూడా మన షాప్లో వచ్చిన వాళ్ళందరూ 2 కేజీల పైన అడుగుతారు. కానీ అవి చిన్నవి వచ్చాయని నేను ఇంకా అవైతే తీసుకోలేదు. ఇవే ఒక 15 కేజీలు అలా తీసుకున్నాను. అన్ని కేజీ సైజు చేపలేనండి. కేజీ 100 గ్రాములు, కేజీ 200 గ్రాములు ఆ సైజు చేపలే అనమాట. ఇంకా అవే తీసుకున్నాను. దాని తర్వాత ఈ వారం వచ్చిన శీలావతులకి ఏంటంటే అన్ని ఎగ్లెస్ చేపడం అవ్వడం వల్ల గట్టిగా రాళ్ళలాగా ఉన్నాయన్నమాట. ఈ వారం చేపలు చూసారా ఎంత గట్టిగా ఉన్నాయో. కిందటి వారం అయితే చనలు వచ్చేసాయి. కస్టమర్లు గోల పెట్టేసేవారు. అలాగే కిందటి వారం ఆర్డర్ కూడా ఉండేది కదా! వీడియోలో అయితే చూపించాను. ఆ ఆర్డర్కి అయితే కేజీన్నర చెన పైన వచ్చేసిందండి. ఇంకా అలానే తీసుకున్నారు. కానీ కాకపోతే చెన వస్తే మాత్రం చేప వెయిట్ రాదనమాట. ముక్కలు ఎక్కువ దిగవు. ఇంకా అలానే పట్టుకెళ్ళారు. ఈరోజు శీలావతి అయితే సూపర్. తర్వాత ఏమొచ్చి సముద్రం చేపలు ఏవేవి కొన్నానో చూడండి. ఈ వారం అయితే మాత్రం మెత్తనపారలు చిన్న సైజు వచ్చినాయి చూసారా. కస్టమర్లకి పెద్ద సైజు అలవాటు చేసాను. ఇంక వచ్చిన వాళ్ళందరూ పెద్దవి లేవా ఇంక ఇవే గొడవ అనమాట. ఈ వారం మాత్రం పెద్దవి వచ్చాయి. కానీ 3000 రూపాయలు ఉందండి బాక్సు. కానీ నేను అవి తీసుకోలేదన్నమాట. చిన్న సైజు వేసుకున్నాను. ఇంకా చేప అయితే గట్టిగా ఉందండి రాళ్ళగా.
ఇంక అందుకని అవే వేసుకున్నాను అనమాట. ఇంక బేరం కూడా మనకు కొంచెం డల్గానే ఉంది, అందుకని చిన్న సైజే తీసుకున్నాను. ఇవి బాస్కెట్ వరకు వేసుకున్నాను అనమాట. ఈ చేపలు ఎక్కువ తూగుతాయండి బాస్కెట్కి. ఇప్పుడు బాస్కెట్ మామూలుగా అయితే ఇప్పుడు రొయ్యలు అవి 6 కేజీలు అలా వస్తాయా, కానీ మెత్తన పర్లు మాత్రం చేప పలచగా ఉండడం వల్ల 8 కేజీలన్నర పైనే వస్తాయి అన్నమాట. వీటిల్లో మాత్రం ఎప్పుడు మంచి డబ్బులే వస్తాయండి. తర్వాత గులివిందుల రేట్ అయితే తగ్గిందని చెప్పాను కదా శనివారం. నేను ఏ సైజు తీసుకున్నానో చూడండి. అక్కడ పెద్ద పెద్దవి కూడా వచ్చేసాయి, కానీ నేనైతే మీడియం సైజు తీసుకున్నాను. పెద్దవి కావు, అలానే చిన్నవి కావన్నమాట. ఇంకా ఆ సైజ్ అయితే వేసుకున్నాను. భలేగా అయిపోయాయి అనమాట. సండే తెచ్చిన కొద్దిగా ఐటమ్స్ అయినా సరే చాలా బాగా అయిపోయాయి. మెయిన్ ఫ్రెష్ తీసుకొచ్చానండి. కస్టమర్లు అయితే నిలబడైనా పట్టుకెళ్తారు. ఇంకా కానగడతల గురించి అయితే చెప్పనే అవసరం లేదు. కొన్ని రోజుల నుంచి మాత్రం కానగడతలు చాలా పెద్ద వచ్చేస్తున్నాయి, అలాగే గట్టిగా ఉంటుందన్నమాట చేప. అంటే నేను 12 అలా వరకు ఒక్కొక్కసారి ఉంటాను కదా, అందుకనే నేను ఫుల్గా ట్రైల్లో కూడా చేప మెయిన్ పాడవకుండా ఐస్ అయితే వేసేస్తాను. అలాగే పసుపుపర్లు ఇవి చూసారా బాస్కెట్, ఇవి తెచ్చామంటే ఎత్తుకుపోతారనమాట. మెత్తన పర్లు ఎలా అవుతాయో ఈ పసుపుపర్లు కూడా అలానే అయిపోతాయి. అలాగే గులివిందులు అయితే 200కి 220కి అలా వేసాను. అలాగే మెత్తన పర్లు అయితే 200కే వేసాను. రేట్లు తక్కువ కదా ఇంక ఈ వారం. అలాగే ఈ పసుపు పర్లు అయితే 250కి వేసాను. పసుపు పర్లు అయితే 1450కి తెచ్చుకున్నాను అనమాట. అలాగే రొయ్యలు చూసారా, మంచి రొయ్యలు దొరికాయండి. రొయ్యల కోసం అయితే ఈ చివరి నిండా చివరికి తెగ తిరిగేసాను అనమాట. మనకి మెయిన్ ఈ రొయ్యలే బాగా అవుతాయి అన్నమాట. వచ్చిన వాళ్ళందరూ ఈ రొయ్యలే అడుగుతారు. చెరువు రొయ్యలు చాలా తక్కువ, ఇవి లేవు పూర్తిగా లేవు అంటేనే ఇంక చెరువు రొయ్యల దగ్గరికి వెళ్తాను. ఇవి ఉంటే మాత్రం ఎంత రేట్ అయినా ఇవే తీసుకుంటాను. మనకు తొక్క ఈజీగా వచ్చేస్తుంది, వాళ్ళడానికి కూడా బాగుంటుంది, సైజు కూడా పెద్దవే తీసుకుంటాను. అలాగే ఈ వారం అయితే మన కస్టమర్లు ఒకరు టూనా ఫిష్ ఆర్డర్ అయితే ఇచ్చాను. మీకు చేపలు చూపించినప్పటికే అది ఆర్డర్ అయితే చేసి ఇచ్చేసానండి. నాకు వీడియో తీయడానికి వీలు కాలేదన్నమాట. 3 కేజీల చేపలు అయితే చెప్పారు. 4 చేపలు అయితే తీసుకొచ్చాను. 5 కేజీలన్నర అలా వచ్చాయన్నమాట. ఇంకొక చేపే మిగిలింది. ఇది బయటకైతే అమ్మేద్దాం అనేసి ఇంకా ట్రైలోనైతే పెట్టేశాను. ఈ చేప కేజీ-పావు అలా ఉందన్నమాట. ఇంకా పెద్ద చేపలన్నీ మన కస్టమర్ ఒకరు వేసేసుకున్నారు. అలాగే చుక్కపీతలు, ఎర్రపీతలు 2 కలిపి ఉన్నాయి. ఇవైతే వేసేసుకున్నాను ఒక బాస్కెట్. ఇవి కూడా ఈ వారం రేట్ తక్కువే, కేజీ 250. అలాగే వీడియో తీసినప్పటికే మనకు రొయ్యల ఆర్డర్ అయితే వచ్చిందనమాట. మన దగ్గర ఉంటారు కదా అంకుల్ అయితే నీట్గా చేసేస్తున్నారు. ఈరోజు వచ్చిన ఐటమ్స్ అయితే అన్ని రేట్ తక్కువేనండి, చాలా వరకు కూడా అన్ని మంచి ఐటమ్స్ వచ్చాయి. అలాగే వీడియో తీసినప్పటికే మన కస్టమర్ అయితే వచ్చేసారు, చూస్తున్నారు కదా. రొయ్యలే తీసుకున్నారు, క్లీనింగ్ అయితే అవుతుందన్నమాట. ఈ చేపలు టోనా ఫిష్ తీసుకున్నాం కదా, గొప్ప ఫ్రెష్గా ఉందన్నమాట. చేప కూడా చాలా బాగుంది. ఇంకా సండే తెచ్చిన ఐటమ్స్ అయితే ఇవేనండి. బల్ల నిండిపోయిందనమాట. రోజు తెచ్చిన చేపలే అయినా సరే ఇంక రోజుకోలాగా ఉంటుంది రేటు. ఇంక ఈ వారంకి అయితే మాత్రం రేటు ఫుల్గా తగ్గే ఉంది. మళ్ళీ చూడాలి మరి మంగళవారం ఏవేవి వస్తాయో, రేట్లు ఎలా ఉంటాయి అనేది ఏంటనేది తెలుస్తుంది అనమాట. ఇంక ఈ వారంకి అయితే మాత్రం తగ్గే ఉంది. నేను కూడా చేపలు అన్నీ తగ్గించి తెచ్చానండి, పెద్దవేమీ తీసుకురాలేదు. మెయిన్ ఇంకా అలాగ 10 అవ్వింది, ఇంకా అలా అయిపోయాయి అన్నమాట చేపలు మాత్రం. ఇంకా అవుతాయి అవ్వా అనేసి నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే 8 అయ్యింది, నేను ఖాళీ అయిపోయాను అనమాట చేపలకు మాత్రం. రొయ్యలు అయితే అయిపోయి బాస్కెట్ ఖాళీ అవుతుంది, రొయ్యలు అలుస్తున్నారు కదా. ఇంకా మనం కొద్దిగా పైన వేసి కొద్దిగా కిందనైతే పెడతాను ఐస్ వేసి. ఇంకా అవి అయితే మన వాళ్ళు ట్రైలో అయితే వేస్తారు. చూసారు ఎంత పెద్ద రొయ్యలో. ఇంకా కిందన ఒక క్వాలిటీ పైన ఒక క్వాలిటీ ఉండదండి. తెచ్చినవన్నీ కూడా మంచివే తెస్తానన్నమాట, చాలా బాగుంటాయి. అందుకే లైవ్లోనే చూపెడతాను ఏవి తెచ్చాను, ఎలా తెచ్చాను, రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అన్నీ నీట్గా చూపెడతాను అనమాట. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి చేపలు చూపెడతాను, ఏ రోజు రేటు ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ చూపెడతాను అనమాట. తర్వాత ఈ టోనా ఫిష్ ఇదే తేడం మొదటిసారి అనమాట. నేను ఎప్పుడు అమ్మడానికైతే ఎప్పుడు తేలేదు. మన కస్టమర్ ఒకళ్ళు రోజు వచ్చిన ఆయన అనమాట, మనకి చేప తెమ్మని అయితే చెప్పారు. మనకు ఫోన్ నెంబర్ ఇస్తే ఇంకా ఈ చేపలు ఇలా ఉన్నాయని చెప్తే తెచ్చామని అన్నారనమాట. ఇంకా తెచ్చి తేవగానే రాగానే పట్టుకెళ్ళిపోయారు. చేపలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి, నేను ఎప్పుడు అమ్మలేదన్నమాట. ఇంక ఇలా తెచ్చి వాళ్ళకి ఇచ్చానో లేదో ఈ ఒక్క చేప కూడా బేగా అయిపోయింది. ఇంకా కస్టమర్స్ ఇవి కూడా తింటారని తెలిసింది. ఇక నుంచి ఇవి కూడా అమ్ముతాను అనమాట, టోనా ఫిష్ కూడా.
కేజీ మాత్రం 350 అలా ఉందండి రేటు. చేప మాత్రం అంత బోన్‌లెస్ వచ్చినట్టే వస్తది. చిన్నపిల్లలకైతే చాలా మంచిది. అసలు ముల్లే ఉండదనమాట. అలాగే రొయ్యలైతే భలేగా అయిపోయాయండి. ఇంకా ఉంటే బావుండా, ఇంకా ఉంటే తెస్తే బావుండా అని అనిపించింది. ఇంకా అలా అమ్మేసాననమాట. టైం అయితే 10 అలా అవుతుందండి. బల్ల ఎలా ఉందో ఒకసారి చూస్తారా? చూడండి. ఎత్తుకుపోయారండి. నేను అవుతాయా అవ్వా అని అనుకున్నాను. ఎత్తుకుపోయారు చేపలన్నీ కూడానా. ఎంత చెక్క అయిపోయాయో చూస్తున్నారు కదా మీరే. బల్లంతా కూడా ఖాళీ అయిపోయిందనమాట. జడ్వాలు ఒక 4, సందువ ఒకటి ఉంది. ఇనుగోలు, మెత్తన ఉన్నాయి. అలాగే ఇనుగోలు, కానగడతలు. అంత బాగా అయిపోయిందనమాట. ఇంక నాకు ఖాళీ లేదు ఇంకా చూడ్డానికి కూడానా. చూసారా కానగడతలు 1.5 కేజీన్నర అలా ఉంటాయన్నమాట. పసుపర్లు ఉన్నాయి. ఇంకా ఈ కొద్దిగా ఉన్నాయి. ఇంకా అలాగా టైం అయితే మాత్రం 10 దగ్గర అవ్విందండి. 10 కూడా పూర్తిగా అవ్వలేదు. ఇంకే అక్కడికి అలా ఆగిందనమాట. మళ్ళీ 10:30 అలా అవుతుంది కదా. ఎన్ని ఉన్నాయో మీకే చూపెడతాను. ఇంకా టైం అయితే 10:30 అలా దాటేసిందండి. చూసారా బల్ల ఖాళీ. కొంచెం పసుపర్లు, కొంచెం గులివిందులు, అలాగే అవి ఇంకా అంతేనండి. చేపలు 10:30 కల్లా పూర్తి బల్ల అయితే ఖాళీ అయిపోయిందనమాట. నేనైతే ఫ్రెష్‌వే తీసుకొస్తానండి. అందుకే జనాలు నించొనైనా పట్టుకెళ్ళిపోతారనమాట. ఇంక ఈ సండే తెచ్చిన చేపలైతే మాత్రం అంత బాగున్నాయి. ఎత్తుకుపోయారు. ఇంకా ఈ శీలావతులు, ఇంకా ఈ జడ్డువలు అయితే మాత్రం సూపర్ ఉన్నాయన్నమాట. నేను అవుతాయా అవ్వవా అని చాలా భయపడ్డాను అనమాట. కానీ జనాలు మాత్రం ఆగలేదు. వచ్చినాళ్ళు మాత్రం ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా అని అడుగుతూనే ఉన్నారనమాట. ఈ సండే మాత్రం అలా జరిగిందండి. ఈ సండే మాత్రం ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలన్నమాట. మన వీడియోస్ అన్నీ చూసి మధురవాడ నుంచి వచ్చారండి. వీడియో అయితే చూసి చేపలు ఏమున్నాయి ఏంటి అని నన్ను కలడానికి. కానీ నాకైతే వాళ్ళు వీడియో తీయలేకపోయాను. వాళ్ళకి చేపలు కూడా ఇవ్వలేకపోయాను అనమాట. వాళ్ళు వచ్చినప్పటికీ నేను అన్నీ కూడా అమ్మేశాను. నాకైతే ఎంత సరదా అనిపించిందో వీడియోస్ చూసి మధురవాడ నుండి వచ్చారంటే నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. చాలా సంతోషం కూడా అనిపించింది. ఇంకా మంచి మంచి చేపలే తీసుకొస్తానండి. వీడియో అయితే చూపిస్తూనే ఉంటాను. ఏం తెచ్చాను, ఎలా వేసాను, ఏంటి అనేది. ఇంకా వాళ్ళనైతే మంగళవారం రమ్మని చెప్పానన్నమాట. మంగళవారం అయితే చేపలు ఇస్తానని. మంగళవారం వస్తే మాత్రం ఎవరు వచ్చారు ఏంటి అనేది మాత్రం కంపల్సరీ చూపెడతాను. మీ వీడియోస్ చూసి వచ్చామని చెప్తే మాత్రం నాకు ఎంత ఆనందం వేసిందనమాట. నేనైతే ఇంకా మాటలు వాళ్ళతో ఆడలేకపోయాను. ఫస్ట్ అయితే నవ్వేసాను అనమాట. ఆ తర్వాత అయితే మాట్లాడాను. ఇంకా ఇక్కడి నుంచి అయితే మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. మంచి మంచి చేపలు ఎలా తెచ్చాను, ఏంటి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూపెడతాను. వీడియో అయితే ఇంతేనండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు యూట్యూబ్ కోసం 4000 గంటలు అయితే పూర్తి కానుందండి. ఇంకా చాలా దగ్గరికి అయితే అయిపోయానమాట. కేవలం 200 గంటలే ఉన్నాయి. కేవలం మీ సపోర్ట్ వల్లే, మీరు వీడియోలు చూడడం వల్లేనమాట. నాకైతే నవ్వొచ్చేస్తుంది వీడియో తీస్తుంటేనే, మాట్లాడుతుంటేనే. ప్లీజ్ వీడియోని మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ వైజాగ్ అమ్మాయి. బాయ్.